మాట్లాడుతూ తెల్లారించి సినిమా ఇట్లా వచ్చింది, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, వీడు కొంచెం మాట్లాడినాం అనుకో నీ పేరు ఇసుకేలా రాయబడతాయి. ఇర్మియా 17వ అధ్యాయం 13వ వాక్యం వల్ల నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? ఇసుకేలా. ఇసుకేలా రాయబడాలన్నా బైబిల్ గ్రంథంలో చదవండి. ఎవరు చదివేది? ఇర్మియా 17:13. ఇమాన్ 17:13 తర్వాత రాయండిరా, ఫస్ట్ చదవండి. ఇశ్రాయేలునకు ఆశ్రయము యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఎల్లప్పుడు దేవుని స్తుతి చేయాలి. తెల్లారి నుంచి రాత్రి దాకా యేసే నామం మాత్రం మహిమపడితే నీ పేరు బైబిల్లో రాయబడతాయి, లేకపోతే మీ పేరు ఇసుకలో రాయబడతాయి. అర్థమైందా కాలేదా? ఇసుకలో రాయబడాలన్నా బైబిల్లో రాయబడాలన్నా? బైబిల్లో రాయబడాలి. బైబిల్లో రాయబడాలంటే ఇంక రేపటి నుంచి తెల్లారి నుంచి రాత్రి దాకా ఇమ్మానువేల్ కానీ ఈ బాలరాజు గారిని ఏసే గురించి మాట్లాడబోతున్నారు. రేపటి నుంచి తెల్లారి నుంచి రాత్రి దాకా పిల్ల దగ్గర మాట్లాడి, అక్క దగ్గర మాట్లాడి, అన్న దగ్గర మాట్లాడితే ఏసే పడదు. ఎప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. మీ కుటుంబం చల్లగా ఉండేది, మీ పిల్లలందరూ చల్లగా ఉన్నాడు. కరువు కాలంలో కూడా నీకు తిండి తగ్గనే తగ్గదు. కరువు కాలంలో కూడా నీ తృప్తిగా ఉంటామని 137వ కీర్తన 19 వాక్యం ఉంటుంది. కరువు కాలంలో కూడా నీకు తిండి తగ్గదండ. చదవండి.